లేడు ఎట్లా ఇప్పుడు పట్టుకొని ఈడికెళ్ళి కానాపూర్ నిర్మల్ పోయినా అని కూడా ఇది ఊడిపోదు. ఏమన్నా కట్టిందా ఏం పడరు ఇట్లా ఒకదానితో ఇంకోటి లాకింగ్ అయిపోయింది ఎవ్వరు పడరు దాన్ని కిందికి. అలాంటి టైంలో మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు పట్టుకున్నాడు ఈ మనిషిని ఇలా పట్టుకున్నారు ఇలా చేతులు లాకింగ్ అయినాయి విడిచిపెట్టారు ఎంత దూరమైనా ఈజీగా. బరువు ఈయన బరువు అనేది ఇద్దరికి సమానం. ఈ నిర్మల్కి కానాపూర్కి కడెంకి నా పని అది. దేశంలో ఎక్కడికైనా తిరగడము ప్రజలని సురక్షితంగా ఉంచడం. అది ఫ్రీగా ఇస్తారా అది ఇస్తారా మీ ప్రభుత్వాన్ని అనుకున్నది మాకు సంబంధం లేదు. ఏమన్నా ఇంట్లో ఎంత సన్నగొలు సీట్లు ఉన్నాయా దాని మీదకి సీరే పాత సీర సీర తీసుకుంటే మీకు అన్ని వాళ్ళకి ఈత రాదు కదా. పద అంటే నువ్వే ఫస్ట్ ఉరుకుతావు. ఎంత హీరో అయినా సరే పిల్లని ఇంటికాడ విడిచిపెట్టి ఉరుకుతాడు. ఫస్ట్ వాళ్ళ ప్రాణం చూసుకుంటాడు. అందుకే చెప్తున్నా ఇప్పుడు ఇంటికాడ పోయి మీ భార్యకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు బతికే. मेनली यहाँ जो कदम वाला इलाका है इसमें बाढ़ के हालात ज़्यादा रहते हैं, तो इसलिए हम यहाँ पे एक छोटा नेशनल डिजास्टर रेस्पॉन्स फोर्स। डिजास्टर बोले तो आपदा समझते हैं। आपदा जैसे बाढ़ भूकंप इत्यादि आपदा में आते हैं। जैसे बिल्डिंग कोलैप्स हो गई तो मेनली जो एनडीआरएफ होती है राष्ट्रीय आपदा मोचन बल वो आपदा के क्षेत्र में काम करती है। और हम मेनली यहाँ पे किस लिए इकट्ठे हुए हैं काम करते हैं, ठीक है। और कुछ टेक्निक ऐसे भी हैं जिससे हम अपने आप को बचा सकते हैं और हम डेमोन्स्ट्रेट करके यानी आपको प्रदर्शन करके आपको ये दिखाएंगे कि आपको कैसे कैसे क्या करना है किन हालातों में। तो मैं अपने मेरे साथी नवीन को स्टेज पे आमंत्रित करना चाहूँगा। వరదలు భూకంపాలు ఇంకా ఎక్కువ విపత్తులు ఏం జరిగినా దాని నుండి మనుషుల్ని రక్షించడానికి మా సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అర్థమైందమ్మా ఎన్డీఆర్ఎఫ్ అంటే ఇది. మనకు ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా మా 3 టీంలు వచ్చినాయి ఇక్కడికి 2022లో 3 టీంలు వచ్చి అవేర్నెస్ కూడా చేశారు. ఎక్కువ ఉన్న వాళ్ళని ఎవిక్యుయేట్ కూడా చేశారు ఇక్కడ నుండి. ఇప్పుడు మీకు అలాగా ఇంకోసారి ఇట్లా వస్తే ఎలా ఉండాలి నేర్పించడానికి మేము ఇక్కడికి వచ్చాం. మేము ఎక్కడ నుండి ఇప్పుడు నిర్మల్లోనే ఉంటున్నాం. ఇక్కడ వర్షాకాలం అయిపోయి మొత్తం క్లీన్ అయిపోయేదాకా మేము ఇక్కడ నుండి పోము.